హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన పెద్దవారు సాయంత్రం వేళ ఇది దేవతలు తిరిగే సమయం, దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు, ఈ సమయంలో ఎటువంటి చెడు పనులు, చెడు మాటలు మాట్లాడకూడదు అని చెబుతుంటారు. అయితే చాలామంది దీనిని నమ్మరు. కానీ దైవ కటాక్షం, దైవానుగ్రహాన్ని మనం పొందితే దేవతలు మన ఇంట్లో కూడా తిరుగుతారని పండితులు చెబుతున్నారు. దైవానుగ్రహం మన మీద ఉన్నదని, దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లు, మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని కొన్ని సూచనల ద్వారా మనకు తెలియజేస్తాయి. కానీ ఈ సూచనల గురించి మనలో చాలామందికి తెలియదు. వీటిని పట్టించుకునే సమయం కూడా మన దగ్గర ఉండదు. అయితే దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారని మనకు తెలియజేసే ఆ సూచనలు ఏమిటి అన్న విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే ఒకవేళ దేవతలు గనక మన ఇంట్లో తిరుగుతున్నట్లయితే దైవానుగ్రహం మన మీద ఉన్నట్లే. ఉదయం పూట మన ఇంటి దగ్గరకు వచ్చి కాకి అరుస్తుందని పండితులు చెబుతున్నారు. దేవతలకు కాకికి అవినాభావ సంబంధం ఉంటుందని, దేవతలు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు మన మీద దైవానుగ్రహం ఉందని వారు కాకి ద్వారా తెలియజేస్తారని పండితులు చెబుతున్నారు. అలాగే ఉదయం పూట ఉడత కనిపించినా కూడా మన ఇంట్లో దేవతలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉండటం సహజం. వంటగదిలో, పూజగదిలో మూలల్లా బల్లులు తిరగటం సహజం. చాలామంది వీటిని చూసి భయపడుతూ ఉంటారు. వాటిని ఇంట్లో నుండి బయటకు పంపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ మన ఇంట్లో కనుక ఎక్కువగా బల్లులు ఉంటే, బల్లులు మన కంటికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మనపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, త్వరలోనే ఆర్థిక బాధలు, సమస్యలు అన్నీ తొలగిపోతాయని, లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుందని అర్థం. అలాగే మన ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉంటాము. దేవతలు మన ఇంట్లో కనుక ఉన్నట్లయితే మనం చిన్న వత్తి వేసి దీపం వెలిగించినప్పటికీ దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది. దేవుడి ముందు వెలిగించిన ఈ దీపం గాలి లేనప్పటికీ అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అప్పుడు మనకి అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా లభిస్తాయి. నూనె అయిపోయినప్పటికీ దీపం చాలాసేపటి వరకు వెలుగుతూ ఉంటుంది. అలాగే సకల దేవతలు మన ఇంట్లోనే కొలువై ఉంటే మన ఇంట్లో అగరవత్తులు వెలిగించకపోయినా మన ఇంట్లో ఎల్లప్పుడూ చక్కటి వాసన వస్తుంది. మనం పాలు స్టవ్ దగ్గర నిలబడి మరీ కాగబెడుతూ ఉంటాం కదా, కానీ వాటిని చూస్తూ ఉన్నప్పటికీ ఒక్కసారిగా పాలు పొంగిపోతూ ఉంటాయి. పాలు పొంగిపోయాయని బాధపడకూడదు. పాలు పొంగితే మన ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి ధన రూపంలో రాబోతుందని అర్థం. ఈ విధంగా ఈ సూచనలు బట్టి మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని, మనపై దైవానుగ్రహం ఉందని పండితులు చెబుతున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.